హలో కావలి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు సంధ్యా హనీ యూట్యూబ్ ఛానల్. ముందుగా మంచి మాట చెప్తాను. నేనే గొప్ప అన్న అహం, గర్వం మనిషిని ఎప్పటికీ ప్రశాంతంగా బ్రతకనివ్వవు. అవన్నీ వదిలి చూడు ఎంత తృప్తిగా బతుకుతావో. నిజమే అయితే కామెంట్ చేయండి. ఈరోజు మ్యాటర్ ఏందంటే పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. వచ్చేసేయండి మన వీడియోలోకి. వీడియోలో చూపించినట్టుగా క్రాస్ పీస్ కట్ చేసుకోవాలి. స్ట్రైట్ పీస్ కట్ చేసుకుంటే ఇప్పుడు రౌండ్ పెట్టుకుంటాం కదా, అట్లా రౌండ్ పెట్టుకున్నప్పుడు రౌండ్ తిరగదు. చూసారా ఇలా క్రాస్ పీస్ కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ కట్ చేసుకోండి. ఇలా ఇలా కట్ చేసుకున్నాక చూపిస్తాను చూడండి. ఇదిగో క్రాస్ వచ్చింది కదా, లాగితే సాగుతుంది. అది క్రాస్ అంటే స్ట్రైట్గా తీసుకుంటే సాగదండి. అలా సాగినప్పుడు రౌండ్ తిరుగుతుంది. చూసారా ఇలా అలా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్నాక వేస్ట్ కట్ చేసేసాక ఇప్పుడు ఆ 2 పీసులని ఇలా చూపించినట్టుగా పెట్టుకోండి. చూసారా ఇలా పెట్టుకొని క్రాస్గా కుట్టుకోవాలి. అవి కూడా ఒక మూల నుంచి ఇంకో మూలకి క్రాస్గా కుట్టుకోండి. అప్పుడు స్ట్రైట్గా రాకుండా ఉంటుందన్నమాట. 2 సరిగ్గా పెట్టుకొని కుట్టుకుంటే స్ట్రైట్గా వస్తుంది. ఇలా క్రాస్గా వేసుకుంటే నీట్గా ఉంటుంది. రౌండ్ కూడా తిరుగుతుంది. చూసారా అన్నీ తయారు చేసుకుంటున్నాను. చూసారా ఇలా అన్నీ అటాచ్ చేసేసుకొని అన్నీ వేస్ట్ అంతా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తెలిసిన వాళ్ళకి చెప్పట్లేదండి, ఏదో తెలియని వాళ్ళకి, ఇప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళకి చెప్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో పిల్లలకి బాడీ పౌడా ఎలా కుట్టుకోవాలో పెట్టాను, చూసేయండి. చూసారా ఇలా కుట్టేసుకున్నాక పైపింగ్ ఎలా స్టిచ్ వేసుకోవాలో మరో వీడియోలో చూపిస్తాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. టాటా.